హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు టెక్ హెచ్ఎన్సి. ఈరోజు ఎస్క్యూఎల్లో వేర్ కమాండ్ గురించి తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోని అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం మామూలుగా ఎస్క్యూఎల్ కమాండ్స్ టైప్ చేయాలంటే ఫస్ట్ ఎస్క్యూఎల్ కమాండ్స్ ఉంటాయి. సో దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. సో అలానే ఇక్కడ మనము దీన్ని క్లిక్ చేస్తే మనకి కమాండ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనము సెలెక్ట్ స్పేస్ స్టార్ ఫ్రమ్ మన టేబుల్ నేమ్, మన పాత టేబుల్ నేమే ఈఎంపీదే పేస్ట్ చేసి రన్ నొక్కుతున్నాను. సో ఇక్కడ మనం గ్యాప్ ఇవ్వాలా, లేకపోతే డైరెక్ట్గా అంటే స్టార్ పక్కన మనం ఎంట్రీ ఇచ్చి మళ్ళీ కింద రాయాలా అంటే అవసరం లేదు ఫ్రెండ్స్. మనకు అర్థమయ్యే దానికోసం అనేసి మనం ఇలా రాసుకుంటున్నాం. సో మనం ఎలా అయినా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. సో మన టేబుల్ అయితే వచ్చేసింది. సో అలానే ఇప్పుడు ఫ్రమ్ బ్యాక్ స్పేస్ నొక్కేసి ఇక్కడ స్పేస్ ఇచ్చేసి మళ్ళీ రన్ నొక్కుతున్నాను. రన్ నొక్కిన అయినా మనకి టేబుల్ అయితే వస్తుంది. దానిలో ఏం లేదు, మనకు అర్థమయ్యే దానికోసం అనేసి మనము ఒక్కొక్క లైన్ కిందకి రాసుకుంటున్నాం. సో ఇది కేస్ సెన్సిటివ్ ఫ్రెండ్స్. మనము అప్పర్లో అయినా రాయొచ్చు, లోయర్లో అయినా రాయొచ్చు. ఏ విధంగా రాసినా మనకి చూపిస్తుంది. సో ఇప్పుడు మనం క్యాప్సూల్ రాద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అది సెమీకోలన్ రన్ రన్ అని నొక్కితే మనకైతే రన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి సెలెక్ట్ అనే కీవర్డ్ గురించి తెలుసు, ఫ్రమ్ అనే కీవర్డ్ గురించి తెలుసు. అలానే ఇప్పుడు మనం వేర్ అనే దాని గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం కీవర్డ్ అంటే సింటాక్స్ అనేది మనం ఇక్కడ ఆపేస్తున్నాం. సో అది ఎలా ఆపుతున్నాం అంటే సెమీకోలన్ పెట్టినామంటే సింటాక్స్ అనేది స్టాప్ చేస్తున్నాం. సో సింటాక్స్ అనేది రిమూవ్ చేసి ఇక్కడ నెక్స్ట్లో ఎంటర్ నొక్కేసి వేర్ జాబ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్స్లో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి మేనేజర్ అనేది రావాలి. జాబ్లో మేనేజర్ మాత్రమే రావాలి, మిగతా ఇంకేం రాకూడదు. సో దానికనేసి వేర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్ అని నొక్కితే అని నొక్కి మనం ఎంటర్ రన్ నొక్కిన వెంటనే మనకి మేనేజర్ అనే మాత్రమే కనిపిస్తుంది. సో మేనేజర్స్ అనే వాళ్ళు మాత్రమే కనిపిస్తుంది. సో ఇప్పుడు రన్ నొక్కుతున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకి మేనేజర్ మాత్రమే కనిపిస్తారు. సో మనం ఇప్పుడు దీన్ని మనం ఇంకో రకంగా రాద్దాము. మేనేజర్ చేసి మళ్ళీ స్మాల్స్లో లోయర్ కేసులో మనం మేనేజర్ అని రాద్దాము. మేనేజర్ అని ఇస్తున్నాం. సో నేను ముందుగా ఏం చెప్పానంటే ఇది కేస్ సెన్సిటివ్, మనము అప్పర్లో రాయొచ్చు, లోయర్లో రాయొచ్చు అన్నాం కదా. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇక్కడే చాలా తప్పు చేస్తాం. సో ఇప్పుడు రన్ చేస్తుందాం, ఏమొస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ మనం. సో నో డేటా ఫౌండ్ అని వచ్చింది. సో నో డేటా ఫౌండ్ అని వచ్చింది. సో నేను మామూలుగా ఎస్క్యూఎల్ అనేది కేస్ సెన్సిటివ్, మనం అప్పర్లో అయినా లోయర్ అయినా, కానీ డేటా అనేది ఎగ్జాక్ట్గా ఉండాలి. సో ఆ టేబుల్ ఉండే డేటా మనం ఎగ్జాక్ట్గా ఉంటే మనకి రన్ అయితే అవుతుంది, లేకపోతే రన్ అయితే కాదు ఫ్రెండ్స్. సో అప్పుడు మళ్ళీ మనకి రావాలంటే క్యాప్స్లో ఆన్ చేసుకొని మేనేజర్ అని టైప్ చేసి రన్ అయితే నొక్కుతాం. సో అప్పుడు మనకి డేటా అయితే కనిపించేస్తుంది ఫ్రెండ్స్. సో అలానే ఇప్పుడు మనము ఇంకొన్ని చేద్దాం. సో దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను, మరి రన్ నొక్కుతున్నాను. సో మనకి ఇప్పుడు మొత్తం డేటా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ మళ్ళీ వేర్ క్లాస్ తీసుకునేసి వేర్ కమాండ్ తీసుకునేసి వేర్ ఈనేమ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్స్లో ఇక్కడ మనకి కింగ్ అని ఉంది. సో కింగ్ అనేది టైప్ చేద్దాం. కింగ్ అండ్ దాని తర్వాత మళ్ళీ అన్ నొక్కుతున్నాం. సార్ అంటే వేర్ అంటే దాని తర్వాత మనకి ఇంకొన్ని రావాలి, ఇంకొన్ని వేర్ కమాండ్స్ చేయాలి అంటే మామూలుగా మనము వేరైనా నొక్కచ్చు. వేర్ అని నొక్కుంటా
అలా అయినా వెళ్ళచ్చు. సో కానీ అది చాలా థిక్గా అంటే తప్పుగా ఉంటుంది. సో మనం అండ్ అనే కమాండ్ అయితే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అండ్ ఇప్పుడు శాలరీ రాద్దాం. శాల్ ఈజ్ ఈక్వల్ టు కింగ్కి శాలరీ అనేది 5000 అయితే ఉంది. సో 5000 అనేది టైప్ చేద్దాం. 5000 అని టైప్ చేసి మళ్ళీ అండ్ ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ నెంబర్ అయితే ఉంది. సో డిపార్ట్మెంట్ నెంబర్ టైప్ చేద్దాం. డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10 ఉంది. సో మనం 30 వేద్దాము. సో 30. సో ఇప్పుడు మనము దీన్ని రన్ చేసినట్టయితే మనకి నో డేటా ఫౌండ్ అని వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనము ఇక్కడ సెలెక్ట్ స్టార్ అన్నాం. సెలెక్ట్ స్టార్ అంటే మొత్తం సంబంధించింది. ఫ్రమ్ ఏ టేబుల్ నుంచో ఏ టేబుల్ పేరు ఇచ్చేసాం. సో ఇక్కడ వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు కింగ్ అంటే ఈ టేబుల్లో కింగ్ అనేది ఉందా? సో ఉంది. సో అదైతే చూపిస్తుంది. అండ్ శాలరీ వచ్చేసి 5000. ఆ కింగ్కి శాలరీ 5000లో ఉందా? సో ఉంది. అలానే డిపార్ట్మెంట్ నెంబర్ వచ్చేసి 30 అని ఉంది. సో 30 ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 30 అయితే లేదా 10 అయితే ఉంది. సో మనకి ఇది ఎర్రర్ అయితే చూపిస్తుంది. సో ఫస్ట్ ఇంతవరకు చేద్దాము, రన్ చేద్దాము. సో ఏమొస్తుందో చూద్దాం. సో నో డేటా ఫౌండ్ అనే వచ్చింది మనం అనుకున్నట్టు. సో ఇప్పుడు మనం ఫస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ వదిలేసి జస్ట్ సెలెక్ట్ వరకు రన్ చేసి చూద్దాము. సో ఆ శాలరీ వరకు సెలెక్ట్ చేసుకొని సో శాలరీ వరకు అయితే కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ మొత్తం సెలెక్ట్ చేసుకొని మనం రన్ నొక్కితే నో డేటా ఫౌండ్ అని వస్తుంది. సో డేటా అనేది లేదు కదా ఫ్రెండ్స్ మనకి. సో చూపిస్తాను చూడండి. ఇక్కడ కింగ్ అనేవాడు నేమ్ అనేది కింగ్ అనే నేమ్ అనేసి ఒకటే ఉంది. అలానే శాలరీ మొత్తం శాలరీ కూడా 5000 ఉంది. కానీ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అయితే లేదు. ఇక్కడ 30 ఇచ్చాం. సో 30 ఇస్తే మనకి అంటే ఆ టేబుల్లో 30 అనే డిపార్ట్మెంట్ నెంబర్ కింగ్ అనే పేరుతో లేదు. సో అప్పుడు మనకి ఎలా రన్ అవుతుంది అంటే డేటా లేదనేసి చెప్తుంది. సో ఇప్పుడు మనము అదే దీని ప్లస్ 30 కాకుండా మనము జస్ట్ 10 అని ఇచ్చేస్తే ఇప్పుడు రన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో చూడండి మనకైతే కనిపించేసింది. సో ఇప్పుడు వేర్ అనేది వేర్ అండ్ కమాండ్స్ అయితే దానికి. సో ఇప్పుడు దానికంటే ముందు సో దీన్ని ఇక్కడ ఆపేద్దాం అనుకుంటున్నాను. మనం మామూలుగా ఒరాకిల్ డేటా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని విండోస్లో అలానే లైనక్స్లో వాడచ్చు. సో మ్యాక్ వాళ్ళకైతే మనకి డేటాబేస్ అనేది సాఫ్ట్వేర్ అయితే లేదు. సో ఇప్పుడు మనము ఈ అపాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఎలా రన్ అవుతుందో తెలుసుకుందాము. సో ఈ వెబ్సైట్ అనేది ఇది ఒక సర్వర్ కనెక్ట్ అయి ఉంటుంది. సర్వర్ అంటే మామూలు మన సిపిలోనే ఒక సర్వర్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది మనకి. అంటే వెబ్సైట్లో వాళ్ళ పక్క ఆ సర్వర్లో ఒరాకిల్ అనేది ఇన్స్టాల్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఒరాకిల్ అనేది ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనకి దీని డిజైన్ చూస్తే ఇక్కడ మనకి ఎస్క్యూఎల్ కమాండ్ ఇక్కడంతా కమాండ్స్ టైప్ చేద్దాము. అలానే ఇక్కడ మనకి ఇక్కడ రిజల్ట్ అయితే అంటే టేబుల్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఎస్క్యూఎల్ కమాండ్ టైప్ చేసినట్టయితే ఇక్కడ రన్ బటన్ ఉంటుంది. సో ఆ రన్ అనేది ఇక్కడ మనకి సర్వర్లోకి వెళ్తుంది. సర్వర్లోకి వెళ్ళేసి అక్కడ ఒరాకిల్ సాఫ్ట్వేర్లో అసలు ఆ డేటా ఉందా లేదా అని చూస్తుంది. ఒకవేళ డేటా ఉంటే మనకి ఇక్కడ టేబుల్ రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. సో అది ఎలా అంటే ఫస్ట్ మనము ఇక్కడ సెలెక్ట్ అయితే ఉంది. దాని తర్వాత ఫ్రమ్ అని ఉంటుంది, వేర్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకున్నాం ఎగ్జాంపుల్గా. సో ఫస్ట్ ఇది ఒరాకిల్ వెళ్ళిపోయినాక మనము ఫస్ట్ ఇది ఫ్రమ్ తీసుకుంటుంది. సో ఏ టేబుల్ మనము సెలెక్ట్ చేయాలనేసి. సో ఫ్రమ్ అని తీసుకునేసినాక మనకి ఇక్కడ వేర్ అని ఉంటుంది. సో ఆ వేర్లో ఈ నేమ్ కింగ్ ఈక్వలా, శాలరీ 5000 ఈక్వలా అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఈక్వలా. సో ఇక్కడ ఆ డేటాలో మనకు కావాల్సిన కమాండ్ అయితే అంతే ఉంటే మనకేం చేస్తుందంటే రిజల్ట్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఒకవేళ లేదు అంటే నో డేటా ఫౌండ్ అని వస్తుంది. సో ఈ విధంగా ఈ వెబ్సైట్ అపాక్స్ వెబ్సైట్ అనేది మనకి రన్ అయితే అవుతుంది. సో ఈ వెబ్సైట్కి సర్వర్లోనే ఒరాకిల్ ఉంటుంది. సో ఆ సర్వర్ బయట ఎక్కడ ఉంటుంది. సో అక్కడ నుంచి మనకైతే రన్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.